హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మదర్ బ్లాగ్స్. నువ్వు వినయ్, నేను జ్యోత్స్న. ఇవాళ మేము ఒక టాపిక్ గురించి అయితే చెప్దామని వచ్చాం. అది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మాకైతే యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చింది. అదేం మెయిల్ అనుకుంటున్నారు? మాకైతే మానిటైజేషన్ అప్లై చేయడానికి మెయిల్ వచ్చేసింది. అప్లై చేసాం. 2 స్టెప్స్ వెరిఫికేషన్ కూడా బాగానే అయ్యింది. 3rd స్టెప్ ఏమైంది చెప్పు? రీయూజ్డ్ కంటెంట్ పడిందండి మా ఛానల్కి. రివ్యూకి అయితే 2 to 3 days టైం అయితే పడింది. అది ఎందుకు పడింది, ఏంటి అసలు రీయూజ్డ్ అనేది ఎందుకు వచ్చింది, రిపిటేటివ్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు మేమైతే చెప్తాము. అంటే ఇప్పుడు వేరే ప్లాట్ఫామ్స్ నుంచి మనం ఒక కంటెంట్ తీసుకొచ్చి, వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టుకున్న, అండ్ ఇన్స్టాగ్రామ్లో నుంచి, గూగుల్లో నుంచి తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసినా కూడా మన ఛానల్కి అనేది రీయూజ్డ్ రిపిటేటివ్ అని చెప్పేసి పడింది. అది ఏ వెబ్సైట్లో తీసుకున్నా కానీ పడింది. ఏ వెబ్సైట్లో నుంచి కూడా మనం తీసుకోగలం. సో అలా చేసినందుకు మాకు రీయూజ్డ్ అనేది పడింది. అంటే మా ఓన్ కంటెంట్ పెట్టినప్పుడైతే మాకు వ్యూస్ రాలేదు, అంత సబ్స్క్రైబర్స్ ఏమంత రాలేదు. రీసెంట్లీ అంబానీ వెడ్డింగ్ అయితే జరిగింది కదా, సో దాంట్లో నుంచి మేము కొన్ని షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశాను. దానికి చాలా వ్యూస్ వచ్చినాయి షార్ట్స్కి అయితే. మనకి యూట్యూబ్లో అంటే కొన్ని ఉంటాయి కదా, 4000 వాచ్ అవర్స్ కానీ 30 lakhs షార్ట్స్కి వ్యూస్ కానీ వస్తే మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మేము కూడా అలా షార్ట్స్కి అప్లై చేసినప్పుడు దానికైతే 30 lakhs వ్యూస్ అయితే వచ్చేసాయి. మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని పడింది మాకు. ఓకే అని అప్లై అయితే చేసాం. మాకైతే డౌట్ ఉంది, రీయూజ్డ్ రిపిటేటివ్ అని వచ్చిద్దేమో రివ్యూకి అని మేము అనుకున్నాం. సో అలానే వచ్చింది. మీకైతే నేను చూపిస్తాను కూడా. సో ట్యాబ్లో చూపిస్తా. సో రీయూజ్డ్కి రిపిటేటివ్కి అయితే మనకి అంత ఎందుకు వచ్చింది అని అంటే, మనకి మళ్ళీ 1 month తర్వాత అప్లై అయితే చేసుకోవచ్చు, రీఅప్లై అయితే. సో మనకి అయితే కనుక వేరే వాళ్ళ కంటెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా మనకి రాదు, డబ్బులు అయితే రావు, మానిటైజేషన్ అయితే అవ్వదు. మన ఓన్ కంటెంటే పెట్టాలి ఖచ్చితంగా. మన ఓన్ అదేది అయ్యి ఉండాలి, కానీ వేరే వాళ్ళ కంటెంట్ అయితే ఖచ్చితంగా మనం అయితే పెట్టకూడదు. ఇదిగోండి మాకైతే ఇలా పడిందనమాట, రీయూజ్డ్ అని, రిపిటేటివ్ అని. సో మనకి ఇలా పడినప్పుడు మనకి స్టెప్ 1 ఆప్షన్ 1 కూడా ఉంటుంది, స్టార్ట్ ఏపీఎల్ అని చెప్పి. అంటే వాళ్ళు ఏమంటారంటే, మాది మిస్టేక్ అయితే కనుక మీరు ఏపీఎల్ చేసుకోండి, అదే వాళ్ళ మిస్టేక్ కాకుండా మనదే అయితే కానీ మన ఛానలే క్లోజ్, ఇంకా బ్లాక్ చేసేస్తారనమాట ఛానల్ కూడా. సో నాకు తెలుసు కదా నాదే తప్పని. సో మేమైతే ఏపీఎల్ చేయలేదు. సో అందుకని మాకైతే మళ్ళీ 23rd ఆగస్ట్కి రీఅప్లై చేసుకోమని అదైతే ఆప్షన్ 2లో ఉంది. సో అందుకని మేము అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. ఈలోపు మా ఓన్ కంటెంట్ అనేది పెట్టాలి. సో ఎవరైనా సరే వేరే ప్లాట్ఫామ్స్ నుంచి పెట్టద్దు, వీడియోస్ వేరే వాళ్ళే తీసుకొచ్చి పెట్టద్దు. యూట్యూబ్ నుంచి కూడా ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకుంటాం కదా మన వీడియోస్ మళ్ళీ మనం రీఅప్లోడ్ చేసినా కూడా ఖచ్చితంగా అది రీయూజ్డే అవుతుంది. సో మీరైతే పెట్టద్దు, అలా వేరే ప్లాట్ఫామ్స్ నుంచి పెట్టద్దు. మన యూట్యూబ్లో మంచి 1 million వ్యూస్ వచ్చిన ఆ వీడియోస్ కూడా మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయొద్దు, ఎందుకంటే రీయూజ్డ్. వన్స్ మానిటైజేషన్ అయిన తర్వాత మనం మళ్ళీ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి పెట్టొచ్చులే అని అనుకున్నా కూడా తప్పే. అది కూడా మళ్ళీ పెడితే మళ్ళీ మానిటైజేషన్ ఆగిపోయింది. సో అందుకని రీయూజ్డ్ రిపిటేటివ్ వచ్చినప్పుడు మనం అంతా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మళ్ళీ మనకి రీఅప్లై అయితే వచ్చింది. ఈలోపు మన ఓన్ కంటెంట్, మన వ్యూస్ అవన్నీ కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అంతే, ఖచ్చితంగా అంతే. కానీ మీ సపోర్ట్ కావాలి. అవును, మంచి మంచి వీడియోస్ చేసి మీకు చేస్తాం కూడా. సో అందుకని మీరు మాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మీరు మాకు సపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టే మేము మంచి కంటెంట్తో ముందుకు రాగలుగుతాం. కాబట్టి ఎందుకంటే వ్యూస్ రావాలి, వ్యూస్ మెయిన్ ఇక్కడ. అవును, అప్పుడే మేము రీఅప్లై అయితే మళ్ళీ చేయగలుగుతాం మానిటైజేషన్కి. అందుకని మీ సపోర్ట్ అయితే మాకు కంపల్సరీ కావాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి, కామెంట్ ప్లీజ్, కామెంట్ అంతే కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.